హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మొట్టమొదటిదిగా మార్కెట్స్ చాలా ఆల్ టైమ్ హైలో ఉంది ఈ పర్టిక్యులర్ స్టాక్ అని అంటే, ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ మీరు వెంటనే చేస్తారా? చేయరా? సో మీకే వెనకాతల ఒక డౌట్ వస్తది. ఇంత ఎక్కువగా పెరుగుతున్న టైంలో గాని మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే, ఒకటి ఎక్కువ ధరకు కొనుక్కుంటున్నాము. రెండోది ఇది వెంటనే పడిపోయే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా అని అందరూ అనుకుంటాం. దీనికి సరిపడా అందరూ చెప్పే డైలాగ్ కూడా కామన్‌గా ఇదే వింటూ ఉంటాం. అయితే ఇటువంటి ఆల్ టైమ్ హైకి రీచ్ అయిన స్టాక్స్‌ని అప్పుడు కొనడం అనేది ఒక రిస్కీ అయిన ఫ్యాక్టరా? లేకపోతే ఇది కేవలం ఒక మార్కెట్‌లో ఉన్న అపోహ లేదా అనేది మనము ఈ వీడియో ద్వారా స్టాటిస్టిక్స్ అండ్ నంబర్స్ యొక్క ఆధారంగా బ్రేక్ డౌన్ చేసి తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండీ, మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌ని ఎప్పటికప్పుడు మేము మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సీఏ హిరణ్య అండి. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటి అనంటే, ఆల్ టైమ్ హైలో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం అనేది రిస్కీయా? ఆర్ లేకపోతే ఇది కేవలం ఒక అపోహ అనేది. సో దీనికి ముఖ్యంగా మనము డేటా అండ్ నంబర్స్ పరంగా గాని చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది కదా! సో ఫస్ట్ మనం తీసుకునే డేటా ఏంటి అనంటే 2000 నుంచి 2025 మధ్యలో అంటే 25 సంవత్సరాలకి కూడా మనం ఏం చేసామనంటే కొంచెం డేటాని కలెక్ట్ చేయడం అంటూ జరిగింది. సో నిఫ్టీ ఏదైతే 50 టోటల్ రిటర్న్ ఇండెక్స్ ఉంటుందో దాని యొక్క భాగంగా గాని చూసినట్టయితే ఎప్పుడెప్పుడైతే ఆల్ టైమ్ హైస్‌లోని మార్కెట్స్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్ అంటూ జరిగినాయో, దాని తర్వాత ఈ 25 సంవత్సరాల పాటుగా దాని యొక్క రిటర్న్స్ గాని ఎలాగున్నాయని చూస్తే చాలా ఆశ్చర్యపోయే విషయం ఏంటి అనంటే, 1 ఇయర్ రిటర్న్ చాలా పాజిటివ్‌గా 13% యావరేజ్‌గా రిటర్న్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మీరు గాని ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్ చేసున్నట్టయితే. 1 ఇయర్ గురించి ఇలా చెప్తున్నారు మేడం. అప్పుడు 3 ఇయర్స్, 5 ఇయర్స్ పరిస్థితి ఏంటి? వాటికి కూడా వస్తున్నా. 3 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా యావరేజ్ రిటర్న్ గాని తీసి చూసినట్టయితే దాదాపుగా 12% వరకు ఉంది. సో మీ ఫస్ట్ క్వెషన్ అయినా ఆల్ టైమ్ హైలో మార్కెట్ ఉన్నప్పుడు స్టాక్స్ దాని యొక్క 52 వీక్ హైలో ట్రేడ్ అవుతున్నప్పుడు గాని మేము ఇన్వెస్ట్‌మెంట్స్ చేసినట్టయితే మనకి వచ్చేది ఏంటి? మనం రిస్క్‌లోకి వెళ్తామా అంటే కాదు. ఎందుకు అనంటే ఇక్కడ మన డేటా చాలా క్లియర్‌గా పాజిటివ్‌గానే సంకేతాన్ని చూపిస్తుంది కాబట్టి 13% అండ్ 12% యావరేజ్‌గా రిటర్న్ అనేది వస్తుంది కాబట్టి ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ అయితే దొరికిందని భావిస్తున్నాం. సో నెక్స్ట్ ఇంకొంచెం ఎక్కువగా తెలుసుకుందాం. గత 25 సంవత్సరాల యొక్క డేటా గాని తీసుకొని, ఇంకొంచెం చిన్న స్టడీని గాని మనం చేసి చూసినట్టయితే, ఆల్ టైమ్ హైస్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత, ఈ 25 సంవత్సరాల పాటు 77% గాని కేసుల్లో గాని చూసినట్టయితే, ఫస్ట్ ఇయర్ లోపే ప్రాఫిట్స్ అనేవి లభించినియంట. నెక్స్ట్ ఇంకొంచెం వెళ్తే మిగతా 34% కేసెస్‌లోనే అంటే ఈ మొత్తం డేటా అనాలిసిస్‌లో 34% కేసెస్‌లో కూడా 1 ఇయర్ లోపే 20% కన్నా ఎక్కువ ఆదాయం అనేది తెచ్చిపెట్టింది అని చెప్తున్నారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అనంటే, ఇలాగ ఆల్ టైమ్ హైస్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసిన తర్వాత నెక్స్ట్ 5 ఇయర్ పీరియడ్‌లో గాని చూస్తే నెగెటివ్ రిటర్న్స్ వచ్చినట్టుగా ఎక్కడా గూడా అవకాశాలు గాని లేనే లేదు స్టడీ యొక్క ఆధారంగా. సో మనకు తెలిసిన విషయం ఏంటి? ఆల్ టైమ్ హైస్‌లో ఉన్నప్పుడు గాని ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే వచ్చే రిటర్న్స్ అనేవి 1 ఇయర్ కావచ్చు, 3 ఇయర్ కావచ్చు, 5 ఇయర్స్ కావచ్చు, కొంచెం స్థిరంగా 12-13% మధ్యలో వేరీ అవుతున్నట్టుగా తెలుస్తున్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ 25 ఇయర్స్ పాటు ఎన్ని ఆల్ టైమ్ హై బ్రేక్‌ఔట్స్‌ని చూసారు అనేది. 63 సార్లు ఎండ్ ఆఫ్ ద మంత్‌లోని ఆల్ టైమ్ హై బ్రేక్‌ఔట్స్‌ని ఈ పర్టిక్యులర్ పీరియడ్‌లోని నిఫ్టీ ఇండెక్స్ అనేది చూడడం మనకి తెలుసు. సో ఈ 63 సారుల్లో కూడా గాని చూసినట్టయితే 40 సార్లు వరకు అంటే 65% ఆ 40 కేసెస్‌లో గాని చూసినట్టయితే, ఇప్పుడు బ్రేకౌట్ వచ్చింది గదా! వచ్చే నెల కల్లా ఇదేంటి పడిపోవాలి గదా! అని మనందరం అనుకుంటాం గదా! కాదు. ఆ వచ్చే మరుసటి నెలల్లోనే ఇంత ఆల్ టైమ్ హై నుంచి ఇంకొక ఆల్ టైమ్ హైకి దాన్ని దాటుకొని రీచ్ అయింది తప్పితే దానికన్నా కింద పడిపోని కేసులు 40 కేసులున్నాయి. అంటే 65లో 40 కేసులంటే 65% ఇలాగే ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే దీని నుంచి మనకు తెలిసిందేంటండి, ఒక ఆల్ టైమ్ హై బ్రేకౌట్ వస్తే ఇంక అక్కడితో ఆగిపోయి లిమిట్ అయిపోయి పడిపోవడం కాకుండా, అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్‌కి పెరగడం అనేది మనం చూస్తున్నాం. సో అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళింది తప్పితే, ఈ పర్టిక్యులర్ ఆల్ టైమ్ హైస్ అనేవి ఒక క్యాటలిస్ట్‌గా పనిచేసినట్టుగా తెలుస్తున్నాయి. సో రిటర్న్స్ విషయానికి వచ్చేద్దాం. సో ఇక్కడ రిటర్న్స్ పరంగా గాని చూస్తే 58% కేసెస్‌లోని ఇలా ఆల్ టైమ్ హైస్‌లో గాని మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ చేసినట్టయితే 12% కన్నా ఎక్కువ ఆదాయం అనేది లభించింది. ఇలాగా. అండ్ మిగిలిన 64% కేసెస్‌లోని 8% కన్నా ఎక్కువ ఆదాయం అనేది లభించింది. సో ఇప్పుడు మీరొకటి చెప్పొచ్చు. అదేంటండి ఎప్పటిదో డేటా తీసుకొచ్చి 25 సంవత్సరాలుగా అని చెప్తున్నారు. ఇది ప్రెజెంట్‌గా 2023 డేటాకు కూడా మనం అప్లై చేసి చూద్దాము. ఆల్ టైమ్ హైస్‌లో ఉండేటప్పుడు గాని మనం ఇన్వెస్ట్ చేస్తే ఇంట్రెస్ట్ ఆర్ రిటర్న్స్ అనేవి మనకి ఎలా లభించింది అని. సో మేము ఒక 4000 స్టాక్స్‌ని ఏదైతే నిఫ్టీ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్‌లోని ఒక 4000 స్టాక్స్‌ని తీసుకొని, ఈ 4000 స్టాక్స్‌ని ఎవ్రీ మంత్ రీబాలన్స్ చేసుకుంటూ వచ్చాము.
సో ఏవైతే స్టాక్స్ వాటి యొక్క ఆల్ టైమ్ హైని రీచ్ అయినాయో వాటి మీద లాంగ్ బెట్ వేసాం. అండ్ నెక్స్ట్ ఏవైతే స్టాక్స్ దాని యొక్క ఆల్ టైమ్ హై కన్నా చాలా తక్కువలో ట్రేడ్ అవుతున్నాయో వాటిని షార్ట్ సెల్ చేయడం జరిగింది. సో దీని తర్వాత డేటా ఏంటి అనంటే గత 20 సంవత్సరాలుగా డేటా ఎలాగొచ్చింది? ఎక్సెసివ్ రిటర్న్స్ ఇట్లా ఆల్ టైమ్ హైలో ఇన్వెస్ట్మెంట్స్ చేసిన తర్వాత 20 సంవత్సరాల పాటుగా ఎక్సెసివ్ రిటర్న్స్ అనేవి 20% కన్నా ఎక్కువ మనం చూసాం. కానీ అదే తీరులోని ఇప్పుడు 2023 యొక్క స్టాక్స్ పైన ఏదైతే మేము ఇందాక చెప్పిన ఆల్ టైమ్ హైస్‌లో ఇన్వెస్ట్మెంట్స్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఆర్ వచ్చిన రిటర్న్, ఎక్సెస్ రిటర్న్ ఏంటి అనంటే 8.2%. ఇక్కడ షార్పే రేషియో 0.67 టైమ్స్ ఉంది. అండ్ అలానే మార్కెట్ 30% వాలటాలిటీకి గురైందని తెలుస్తుంది. సో ఓకే. అప్పటి నుంచి గాని, ఇప్పటి నుంచి గాని మనము ఆ పర్మ్యుటేషన్స్, కాంబినేషన్స్ వేసి చూస్తున్నట్టయితే నెగెటివ్ రిటర్న్స్‌లోకి వెళ్ళిపోవడం కాదు కదా! ఎక్సెస్ రిటర్న్స్ అంటే పాజిటివ్‌గానే మనం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ మనం ఆల్ టైమ్ హై అప్పుడు చేసే ఇన్వెస్ట్‌మెంట్‌ని ఒక మంచి బలమైన క్యాటలిస్ట్‌గా మనం చూడాలి అని మనం తెలుసుకున్నాం. అదొక రిస్కీ అయిన విషయం మార్కెట్ చెప్పే అంత అపోహ అయితే కాదని మనకు అర్థమైంది. సో ఇప్పుడు 2023 డేటాలోని ఒక మ్యాక్రో లెవెల్‌లో చూసామంటే ఒక పెద్ద తరహాగా చూసాం. ఇప్పుడు మనం మళ్ళీ కొంచెం కన్సాలిడేట్ చేస్తూ మైక్రో లెవెల్‌కి వచ్చేద్దాం. సో నేను గత 3 సంవత్సరాలుగా కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 20% కన్నా ఎక్కువ ఉండే ఒక 30 స్టాక్స్‌ని ఇదే నిఫ్టీ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్ నుంచి ఎంచుకున్నాను. ఓకే. సో ఇప్పుడు ఏవైతే స్టాక్స్ ఈ 30 స్టాక్స్ ఎంచుకున్న దాంట్లోనే గత 3 సంవత్సరాల యొక్క డేటా తీసుకొని నేను చేసింది ఏంటంటే ఆల్ టైమ్ హై నుంచి దాని యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే 10th డిసెంబర్ కల్లా కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంతుంది? సో ఆల్ టైమ్ హై నుంచి ఇప్పటిదాకా ఎంత రిటర్న్స్‌ని వీళ్ళు అలాగే భద్రంగా దాచి ఉంచగలిగారని. సో దీన్ని ఒక చిన్న గమ్మత్తైన రేషియో ద్వారా తెలుసుకుందాం. ఆల్ టైమ్ హై రిటర్న్స్ నుంచి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వద్ద ఉండే ఏంటి వాళ్ళకొచ్చిన ఈ ఇంక్రీజ్ ఆర్ రిటర్న్స్ ఆర్ గెయిన్స్‌ని డివైడెడ్ బై లాస్ట్ 3 ఇయర్స్ యొక్క రిటర్న్స్ కానీ తీసుకున్నట్టుగా చూసినట్టయితే ఈ రేషియోని కంపేర్ చేస్తే ఎంత అప్పటి నుంచి తగ్గిపోకుండా ఎంత ఆదాయాన్ని ఆర్ గెయిన్స్‌ని వీళ్ళు కాపాడుకున్నారని రేషియో ద్వారా కొలవచ్చు. అయితే ఈ రేషియోని గాని చూసినట్టయితే 30 స్టాక్స్‌లో 20 స్టాక్స్ కంటే రెండు వంతుల స్టాక్స్ గాని తీసి చూసినట్టయితే 50% కన్నా ఎక్కువ ఉన్నట్టుగా తెలిసింది. అంటే వాళ్ళకి ఆల్ టైమ్ హై నుంచి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ మధ్యలోని వాళ్ళకి వచ్చిన టోటల్ గెయిన్స్‌ని 50% వరకు వాళ్ళు కాపాడుకోగలిగారని క్లియర్‌గా మనకు తెలుస్తుంది. అయితే మిగిలిన 10 స్టాక్స్‌లోని 10 కేసెస్ ఏంటి? అందులోని ఒక 2 స్టాక్స్ కెనరా బ్యాంక్ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ విషయానికి గాని వస్తే ఆ పర్టిక్యులర్ స్టాక్స్ ఎటువంటి ఆల్ టైమ్ హైకి ఈ 3 సంవత్సరాల పాటు రీచ్ అవ్వలేదు. అయితే మనకి వెంటనే ఇక్కడికి వచ్చే క్వెషన్ ఏంటి? సరేలే ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది కదా మార్కెట్. కొంచెం ఆగి మనం ఆల్ టైమ్ లోలోకి అంటే బాటమ్ లైన్‌లోకి ఎప్పుడైతే వెళ్తుందో ఒక స్టాక్ అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అదొక మంచి ఇన్వెస్ట్‌మెంట్ అవకాశం కదా! అని అనుకుంటాం. ఆ టైం కోసం వెయిట్ చేస్తాం. సో మార్కెట్ టాప్‌లో ఉన్నా బాటమ్‌లోకి వెళ్తుంది, టాప్‌లోకి వెళ్తుంది అనే విషయాన్ని మనం మార్కెట్‌ని టైం అయితే చేయలేం. కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకొని మనం వెయిట్ చేస్తే ఆ వెయిట్ చేసే ఆ డిలే యొక్క కాస్ట్ ఎంతో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. సో మీరు గాని మంత్లీ ఒక 10,000 రూపీస్ ఎస్ఐపీస్ వేసే వాళ్ళైతే అండ్ మీరు ఈ మంత్లీ ఎస్ఐపీస్ మనము జాన్ 2028 అప్పుడు మార్కెట్ పీక్‌లో నడిచింది. సో అప్పటి నుంచి స్టార్ట్ చేశానని అనుకుందాం. ఇప్పుడు ఆగస్ట్ 2025 కల్లా మీ యొక్క డీటెయిల్స్‌ని మనం తీసుకొని చూద్దాం. సో ముఖ్యంగా అప్పటి నుంచి 2008 నుంచి ఇప్పటిదాకా 2025 దాకా అనంటే మీరు చేసిన మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ యొక్క వాల్యూ 21,20,000 ఉంటుంది. సో ఈ 21,20,000కి అగెయిన్స్ట్‌గా మీకు వచ్చిన రిటర్న్ అనేది గాని కార్పస్ విషయానికి గాని వస్తే 75,23,000 వరకు మీరు కార్పస్‌ని ఏర్పరచుకొని ఉంటారు. అంటే ఏంటి? ఇంటర్నల్‌గా వచ్చే రిటర్న్ అనేది 13% వరకు ఉంది ఈ స్టాటిస్టిక్స్. అరే! మార్కెట్ ఇంత పీక్‌లో ఉన్నప్పుడు ఎందుకు మనం ఇన్వెస్ట్ చేయాలి? వెయిట్ చేద్దాం మంచి టైం కోసం. మార్కెట్ ఇంకా తగ్గుతుంది కదా! అంటే అదే నెక్స్ట్ ఇయర్‌లో మార్చ్ 2029లోని మార్కెట్ బాటమ్ లైన్‌లోకి వెళ్ళింది. అప్పుడు గాని ఇదే సేమ్ ఇన్వెస్ట్‌మెంట్ 10,000 చొప్పున ప్రతి నెల గాని చేసినట్టయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే ఇన్వెస్ట్‌మెంట్ అనేది దాదాపుగా 19.8 లాక్స్ దగ్గర మీరు టోటల్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుంటారు. అంటే ఇంత 1 ఇయర్ ముందు చేయకుండా ఇప్పుడు స్టార్ట్ చేసినట్టయితే 1,40,000 తక్కువ ఇన్వెస్ట్‌మెంట్. కానీ మీకొచ్చే రిటర్న్ ఎంత? 64,44,000 అంటే దాదాపుగా 10,79,000 తేడాతోటి మీ యొక్క కార్పస్ అనేది తగ్గిపోయింది. కానీ రేట్ ఆఫ్ రిటర్న్ పరంగా ఎక్స్ఐఆర్ఆర్ తీసుకుంటే 13.05 సో ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటి అనంటే మీరు మార్కెట్ హైగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసినా, మార్కెట్ లోగా వెళ్ళిపోయిన తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసినా రిటర్న్స్ పరంగా అనేది మీకు గాని దీర్ఘకాలికంగా చూసినట్టయితే దాని మధ్యలో డిఫరెన్స్ అనేది చాలా తగ్గిపోతుందనే చెప్పుకోవచ్చు. సో ఈ విషయం ఇంకా స్టాటిస్టిక్స్ ద్వారా అర్థమైంది కదా! సో లాస్ట్‌లోని తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ప్రతి ఒక్క బ్రేకౌట్ ఇప్పుడు ఆల్ టైమ్ హైకి వెళ్తుంది ఒక స్టాకు అనంటే ఇంత మంచి బ్రేకౌట్ వచ్చింది కదా! అసలు ఈ బ్రేకౌట్ అనేది నిజంగా జెన్యూన్‌గా ఉండే బ్రేకౌటేనా? ఆర్ లేకపోతే ఇది మార్కెట్‌లో ఉండే ఏదో చిన్న నాయిస్ మాత్రమేనా? అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. సో దాన్ని తెలుసుకోవడానికి కొన్ని మెజర్స్ అనేవి ఉంటాయి. క్యాన్ స్లిమ్ మెథడాలజీ అని అంటారు.
క్వాంటిటేటివ్ చెక్ లిస్ట్ అని అంటారు. సో, ఏదో ఒక తీరులోని ఒక 4 పాయింట్స్‌ని గాని మనము చాలా పరిశీలించగలిగినట్టయితే అప్పుడు వచ్చే ప్రతి బ్రేకౌట్ ఇది ఆల్ టైమ్ హైకి రీచ్ అయ్యే న్యూ బ్రేకౌటా కాదా? ఆర్ లేకపోతే జస్ట్ ఒక నాయిస్ లాగా వచ్చి మళ్ళీ తగ్గిపోయేదా? అనేది తెలుసుకోవడానికి మొట్టమొదటిది మనం వాల్యూమ్ అనేది చెక్ చేసుకోవాలి. ఆ పర్టిక్యులర్ స్టాక్ ఒక బ్రేకౌట్‌కి గురవుతుందంటే స్టాక్ యొక్క వాల్యూమ్ ట్రేడెడ్ అనేది గత 50 రోజుల యావరేజ్ కన్నా 40% ఎక్కువగా ఉన్నట్టయితే అప్పుడు ఇది ఒక మంచి బ్రేకౌట్. ఎందుకంటే వాల్యూమ్ కూడా దీన్ని పాజిటివ్‌గా ఇండికేట్ చేస్తుంది కాబట్టి అనే విషయాన్ని మనం నమ్మొచ్చు. రెండవది రిలేటివ్ స్ట్రెంగ్త్. సో, ఆర్ఎస్ అనే ఈ లైన్ ఏ ఒక్క స్టాక్‌ని కూడా మనం చూస్తే ఏం గమనించగలుగుతామంటే ఈ స్టాక్ మార్కెట్ కన్నా, దాని యొక్క పియర్స్ కన్నా అండ్ మిగతా కంపెనీస్ కన్నా ఎంత బాగా పెర్ఫార్మ్ చేస్తుందనే విషయం ఈ ఆర్ఎస్ అనే లైన్ ద్వారా తెలుస్తుంది. సో, ఆర్ఎస్ లైన్ అనేది ఎప్పుడు ఒక కొత్త బ్రేకౌట్ దగ్గర అంటే బ్రేకౌట్స్‌కి గురవుతుంది. అంటే కొత్త హై దగ్గర ఉండాలన్నమాట. సో, అలా లేకుండా ఉన్నట్టయితే అది ఒక నిజమైన బ్రేకౌట్‌కి టర్న్ ఔట్ అవ్వకపోవచ్చు. కోవిడ్ అప్పుడు గాని చూసినట్టయితే ఫెయిర్‌గా మార్కెట్ మొత్తం డౌన్‌లో ఉన్నప్పుడు ఫార్మా సెక్టార్ యొక్క స్టాక్స్ మాత్రము డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్ళి అక్కడి నుంచి చాలా బాగా అప్‌వర్డ్ ట్రెండ్‌లోకి వెళ్తూ ఉన్నాయి. సో, ఇటువంటి ఒక స్టేజ్‌లోని ఇది ఒక ఆల్ టైమ్ హై బ్రేకౌట్‌కి దారి తీస్తుందా అంటే మనం స్టాక్‌ని మాత్రమే కాకుండా మార్కెట్ మొత్తాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని దానికి అగెయిన్స్ట్‌గా వెళ్తుంది అనంటే అదొక మంచి బ్రేకౌట్ కింద భావించొచ్చు. సో, దీనితో పాటుగా ఎర్నింగ్స్ అంటే ఆ కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్ అనేవి 20% కన్నా ఎక్కువ ఇయర్ ఆన్ ఇయర్ ఉన్నట్టయితే తప్పకుండా ఇది ఒక మంచి బ్రేకౌట్‌కి దారి తీస్తుందనే సూచనని మనం భావించొచ్చు. సో, ఆ పర్టిక్యులర్ కంపెనీ ఆల్ టైమ్ హై దగ్గరికి ఆర్ బ్రేకౌట్‌కి వెళుతుంది అనంటే దాని యొక్క పాస్ట్ పెర్ఫార్మన్స్‌లో ప్రాఫిట్స్ ఎంత ఇయర్ ఆన్ ఇయర్ పెరిగినాయి అని గాని చూసినట్టయితే 20% కన్నా ఎక్కువ ఉన్నట్టయితే ఇది కూడా ఒక మంచి ఫ్యాక్టర్ కింద మనము కన్సిడర్ చేయొచ్చు. సో, లాస్ట్‌ది హైప్. ఓవర్ కాన్సంట్రేషన్ గాని, హైప్ గాని ఎక్కువ ఉన్నట్టయితే వాటి నుంచి కొంచెం మనం దూరంగానే ఉండాలి. ఎందుకంటే 2008, 7 ఆ పర్టిక్యులర్ టైమ్‌లోని రియల్ ఎస్టేట్ అనే స్టాక్స్ ఆర్ రియల్ ఎస్టేట్ సెక్టార్ అనేది ఒక మంచి చాలా ఒక హైలోకి వెళ్ళిందనమాట. సో, దాని తర్వాత బీఎస్‌సీ క్రాష్ అయిన తర్వాత మినిమమ్ 10 సంవత్సరాలు పట్టింది అది మళ్ళీ రికవర్ అవ్వడానికి. సో, ఎప్పుడూ కూడా ఆల్ టైమ్ హై అనేది మాత్రమే కాకుండా అంటే ఆల్ టైమ్ హైలోని మనం ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే అదొక రిస్కీ అయిన విషయం అయితే కాదని మనకి డేటా యొక్క ఆధారంగా తెలిసింది కదా! కాకపోతే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ఇక్కడ ఎక్కువగా ఓవర్ వాల్యుయేషన్ గాని, ఓవర్ హైప్ గాని ఉన్నట్టయితే వీటన్నిటితో కలిపి అది డెఫినిట్‌గా మనము చాలా రిస్కీ అనే విషయం కిందే గుర్తించాలి. సో, వాల్యుయేషన్ అనేది కూడా చాలా ముఖ్యమైన విషయమే. సో, ఆన్ థట్ పర్టిక్యులర్ నోట్ మీ యొక్క అభిప్రాయాలు ఏంటండి? ఆల్ టైమ్ హైస్‌లో గాని ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం అనేది ఒక మంచి విషయమా? లేకపోతే ఇంకా రిస్క్ గానే అనుకుంటున్నారా? అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియపరచడం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హావ్ ఎ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. థాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.